హాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ Hi. కమింగ్. ఏదో గ్రాండ్ పార్టీ అన్నావు, ఇక్కడ ఎవరు లేరేంటి మరి? డాడీ ఏదో పని మీద బెంగళూరు వెళ్ళారు. అయినా మీరు వచ్చారు కదా, లెట్స్ సెలబ్రేట్. హ్యాపీ బర్త్డే. ఏం జరిగింది? ఎక్కడికి? నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకు. ఓకే ఓకే కూల్ కూల్. తనను చంపింది నేనే. నీకు వేరే దారి లేదు. నిన్ను వదిలిపెట్టను. ఐ హేట్ యు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. చంపేశాను. చంపేశాను. ఏం చేయాలి? నేనే చంపేశా. పోలీస్ పోలీస్ పోలీస్. హలో పోలీస్.
ఏంటమ్మా నందిని కాల్ చేసావు? నేను చంపేశాను. ఎవరిని? మరి ఇద్దరిని చంపేశాను. అవునా? పైన పైన చూపిస్తాను పదండి. చూపిస్తాను పదండి. వద్దులండి. ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. ఎప్పుడు పాత కదేనా? ప్రతిసారి ఇలాగేనా? ఇక్కడ రిలాక్స్, కూల్ కూల్. తన రూమ్లో ఉంది. అక్కడ ఉంది. సరే చూపిస్తానండి. ఏంటమ్మా నీ కూర? ఇక్కడే ఉంది. ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. ఓకే. అవును నందిని, ఇంతకీ మీ డాడీ ఎక్కడా? అది తను ఎటెళ్ళారో తెలీదు. ఓకే, నాకు అంత అర్థమైంది. కమ్, రిలాక్స్. ఓకే, కమ్. ఏయ్ నందిని, మెంటలా నీకు? ఏం కావాలి నీకు? అబ్బా ఏమైందండి? పైకి కిందికి రావడం ఎందుకు ఊరికే? ఏం కాదులేండి. ఏం కాదేంటి? నీకేదైనా అవసరం ఉంటే నాకు చెప్పు, నేను చేస్తాను కదా. నాకేమీ అవసరం లేదు. ఆగు. నో. ఇప్పుడు ఎత్తుకునే ఓపిక నాకు కూడా లేదు కానీ పద జాగ్రత్తగా. నీకు డాక్టర్ ఏం చెప్పాడు? అసలు రెస్ట్ తీసుకోమన్నాడు కదా. అబ్బా అటు ఇటు తిరగొద్దన్నాడు. నువ్వేమో అన్ని పనులు చేస్తానంటావు. కూర్చో. ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలరా. కాలు ఇలా పెట్టుకో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కాలు ఇలా పెట్టుకొని, అరే ఏం కాదు నువ్వు ఉండు. ఆగు. రిలాక్స్గా ఉందా? తిన్నావా? తిన్నా. ఫ్రూట్స్ తినలేదు కదా? అన్నీ తిన్నా. ఏమైంది? ఏం లేదులే, నువ్వు పడుకో. హలో సార్, ఆఫీస్కి ఎప్పుడు వస్తారు సార్? మీకోసం వెయిటింగ్ సార్. బా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యా, నేను రావట్లేదు ఆఫీస్కి. బా, ఇదే విని అలసిపోయాను సార్. రండి సార్ ఆఫీస్కి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ సబ్మిట్ చేయాలి. ఏదైనా అవసరం ఉంటే నేను ఆన్లైన్లో చేస్తాను. ఇక్కడ నుంచి చేస్తానయా. ఏంటి సార్, మీ ఆఫీస్ పనుల గురించి మిమ్మల్ని బ్రతిమాలుకోవాల్సి వస్తుంది. సంతకాలు కూడా ఆన్లైన్లో పెట్టేస్తారా ఏంటి? సర్లే అయితే వస్తానులే. ఈడొకడు. ఆఫీస్ నుంచి కాల్స్ వస్తే ఇలా నెగ్లెక్ట్ చేస్తారేంటి? ఆఫీస్కి వెళ్ళడం కంటే ఇక్కడ ఉండడం ఇంపార్టెంట్. నా డెలివరీకి ఇంకా 10 days టైం ఉంది. నాకదే బాధ, ఇంకా 10 days ఉంది. నిన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళడం అంటే నాకు టెన్షన్. అసలే ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతావా అని వెయిట్ చేస్తావు అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళమంటావేంటి? నాకు నేను చూసుకుంటాను. అది కాకుండా రేపు నాన్నగారు వస్తున్నారు కదా. అది కాదు నందు. అదంతా కాదు, ఆఫీస్కి వెళ్ళు. ఆఫీస్కి వెళ్ళకపోతే ఏం కాదు. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ చేసుకోవచ్చు. వదిలే. వర్క్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు? ప్లీజ్ గో అండ్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. తప్పదా? ఎస్ ఐ కెన్. నీకోసం. ఓకే సరే, టేక్ కేర్. యా. అటు బట్టలు మార్చుకుంటా. ఇలాగే ఆఫీస్కి వెళ్తే తన్ని పంపిస్తారు. ఏంటి బట్టలు? పనమ్మాయి రాలేదు కదా.
Please pick up the call. Pick up the call. Please pick up the call. Phone lift చేయి. Please. సార్ ఇక్కడ ఎక్కడ ఇక్కడ సంతకం పెట్టండి. అమ్మయ్యా, ఓకే నెక్స్ట్. అయిపోయింది సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. ఇంత చిన్న తొక్కలో సంతకం కోసం 30 కిలోమీటర్ దూరం నుంచి పిలిపించావా? అది ఈ టైంలో? సార్ సిగ్నేచర్ ఏదైనా సిగ్నేచరే కదా సార్. దీనివల్ల మన ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ వారం రోజుల నుంచి ఆగిపోయింది సార్. చూసారా ఈరోజు పని ఎంత సింపుల్గా అయిపోయిందో. నువ్వు అసలు మనిషివేనా? ప్రపంచం మునిగిపోతున్నా కూడా ఈ అన్న అవుతుంటావేంట్రా? అసలు ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు, మామూలు వ్యక్తి ఎలా ఉంటాడో తేడా తెలుసా నీకు? నాకు తెలియదు సార్. ఇంకేం తెలుసురా నీకు? ఆ సంఘటన నుంచి ఆమెలో ఒక ఫోబియా ఏర్పడింది. ఓకే. అప్పటి నుంచి ఆమె ఏ పుస్తకం చదివినా కూడా అందులోని క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. అదే నిజం అనుకుని అలా వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. తనని కాపాడుకోవడానికి నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. తనని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ కాల్ మీ. సార్ ఇక నేను బయలుదేరనా? ఓకే సార్.